ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మే 23వ తేదీన బుద్ధ పౌర్ణమి రోజు ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూర వండకండి. మహాపాపం. కోరి మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అయితే పొరపాటున ఆడవారు బుద్ధ పౌర్ణమి రోజు వండకూడనటువంటి ఆ కూర ఏంటి, అలాగే బుద్ధ పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. 1000 పనికిరాని మాటల కంటే మిమ్మల్ని శాంతియుతంగా మార్చే ఒక్క మంచి మాట మేలు. ఈ సూక్తి గౌతమ బుద్ధుడు బోధించింది. బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడి జన్మస్థలం నేపాల్లోని లుంబిని ప్రాంతం. చరిత్రకారుల అంచనా ప్రకారం ఆయన క్రీస్తు పూర్వం 563లో జన్మించాడు. ఆయన తండ్రి శుద్ధోధనుడు, తల్లి మాయాదేవి. సకల సౌకర్యాలు కలిగిన విలాసవంతమైన రాజకుటుంబం వారిది. గౌతమ బుద్ధుడి తొలి పేరు సిద్ధార్థుడు. 15 ఏళ్ల వయసులో ఆయన యశోధరను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు ఒక కుమారుడు కూడా పుట్టాడు. అతని పేరు రాహుల్. అతనికి బుద్ధుడు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించాడు. బుద్ధుడు తన 29వ ఏటనే తన కుటుంబాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలకు కారణాలు కనుక్కొని వాటిని నివారించే సత్యాన్వేషణ కోసం సన్యాసం స్వీకరించాడు. కఠోర తపస్సు చేశాడు. ఆ తర్వాత సన్యాసం నిరర్థకమని భావించి వదిలేశాడు. తర్వాత 35 ఏళ్ల వయసులో ధ్యానం ద్వారా ప్రపంచంలోని కష్టాలకు కారణాలను, పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అలా ప్రస్తుత బీహార్లోని గయా ప్రాంతంలో ఓ చెట్టు క్రింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందాడు. ఆ ప్రాంతానికే బుద్ధగయా అనే పేరు వచ్చింది. తర్వాత దాదాపు 45 ఏళ్లపాటు అనేక ప్రాంతాల్లో తన సత్య మార్గాన్ని, సిద్ధాంతాలను బోధించాడు. సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా పాలీ భాషలో ఆయన బోధనలు చేసేవాడు. 80 ఏళ్ల వయసులో బుద్ధుడు తుది శ్వాస విడిచాడు. గౌతమ బుద్ధుడు చెప్పిన ఆసక్తికరమైన సూక్తులు కూడా ఉన్నాయి. ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యమని గౌతమ బుద్ధుడు చెప్పాడు. అలాగే కాలాన్ని వృధా చేయటమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవటమే అని కూడా గౌతమ బుద్ధుడు చెప్పాడు. మన లోపల శత్రువు లేనంత వరకు మన బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడని కూడా గౌతమ బుద్ధుడు ఒక సూక్తి ద్వారా చెప్పాడు. మనిషికి నిజమైన ఆనందం లభించేది అతడి ఆలోచనల్లోనే అని గౌతమ బుద్ధుడు ఒక సూక్తి ద్వారా చెప్పాడు. ఒక దీపం 1000 దీపాలను వెలిగించినట్లుగానే మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలని కూడా గౌతమ బుద్ధుడు తన సూక్తి ద్వారా ప్రజలకు చెప్పాడు. మీరు 1000 యుద్ధాల్లో 1000 మందిపై విజయం సాధించి ఉండొచ్చు, కాని తనపై తాను విజయం సాధించిన వారే అసలైన విజేత అని కూడా గౌతమ బుద్ధుడు తన సూక్తి ద్వారా ఉపదేశించాడు. నిజం మాట్లాడండి, కోపాన్ని దరి చేరనీయకండి, ఎవరైనా అడిగితే మీ దగ్గర ఉన్నంతలో కొంత సాయం చెయ్యండి అని కూడా గౌతమ బుద్ధుడు తన సూక్తి ద్వారా ఉపదేశించాడు. చెడును దూరం పెట్టండి, మంచిని పెంచండి, మనస్సును శుద్ధి చేసుకోండని కూడా గౌతమ బుద్ధుడు చెప్పాడు. ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు. మనసు చెప్పినట్లు మనం వినటం కాదు, మనం చెప్పినట్టు మనసు వినాలి అని ఈ విధంగా ఎన్నో సూక్తుల ద్వారా గౌతమ బుద్ధుడు ప్రజలకు నీతి మార్గాన్ని ఉపదేశించాడు. 2024వ సంవత్సరం మే 23వ తేదీన బుద్ధ పౌర్ణమి వచ్చింది. దీన్నే బుద్ధ జయంతి అని కూడా అంటారు. బుద్ధుడి జయంతిని పురస్కరించుకుని చేసుకునే పండగ ఇది. ఈరోజు గౌతమ బుద్ధుడు బోధనలను పాటిస్తామని చాలా మంది ప్రతిజ్ఞ తీసుకుంటారు. ఉదయాన్నే స్నానం ఆచరించి ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ముఖ్యంగా తూర్పు ఆసియా, దక్షిణ ఆసియాలో శ్రీలంక, నేపాల్, భూటాన్, టిబెట్, థాయిలాండ్, చైనా, కొరియా, లావోస్, వియత్నాం, మంగోలియా, కాంబోడియా, ఇండోనేషియా, అలాగే భారతదేశంలో బౌద్ధులందరూ కూడా ఈ రోజును ఆధ్యాత్మిక వేడుకలా జరుపుకుంటారు. వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున ఈ బుద్ధ పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం మే 23వ తేదీన వచ్చింది. బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. ఆయన నేపాల్లోని లుంబినిలో జన్మించారు. పౌర్ణమి రోజు బౌద్ధులకు చాలా విశిష్టమైంది. బుద్ధుడి జీవితంలో 3 ముఖ్యమైన ఘట్టాలు ఇదే రోజున జరిగాయని దానికా ప్రాముఖ్యత ఉంది. మొదటిది ఆయన జననం. ఈ బుద్ధ పౌర్ణమి రోజే బుద్ధుడి యొక్క జననం జరిగింది. ఆ రోజునే అతడు లుంబినిలో జన్మించారు. రెండవది 6 సంవత్సరాల శ్రమ తర్వాత ఈ రోజే బుద్ధుడికి బోధి చెట్టు క్రింద జ్ఞానోదయం అయింది.
సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా మారిన రోజు ఇదే. ఇక మూడవది, ఈ రోజే అతనికి 80 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు కుసినారాలో తుది శ్వాస విడిచారు. కాబట్టి బుద్ధ పౌర్ణమి రోజుకు అంతటి విశిష్టత ఉంది. ఈ రోజు భక్తులు తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటారు. ఉదయాన్నే స్నానం ఆచరిస్తారు. గంగా జలాన్ని ఇంటి పరిసరాల్లో ముఖ్య ద్వారం దగ్గర చల్లుతారు. కొవ్వొత్తిని వెలిగించి ఇంటిని పూలతో అలంకరిస్తారు. ముఖ్య ద్వారం దగ్గర స్వస్తిక్ని పసుపు లేదా కుంకుమతో తీర్చిదిద్దుతారు. బోధి వృక్షానికి పాలు పోసి కొవ్వొత్తిని వెలిగిస్తారు. పేద ప్రజలకు, అవసరంలో ఉన్నవారికి ఈ రోజు బట్టలు, ఆహారాన్ని కూడా దానం చేస్తారు. ఈ విధంగా బుద్ధ పౌర్ణమికి చాలా విశిష్టత అనేది ఉంది. బుద్ధుడి యొక్క బోధనలు ఎవరైతే పాటిస్తారో వారు ముక్తి మార్గాన్ని పొందుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బుద్ధుడు మనిషి ఏ విధంగా ఉండాలి, ఎటువంటి నైతిక విలువలను పాటించాలి అనే విషయాన్ని తన బోధనల ద్వారా వివరించాడు. ఆ బోధనలు ఎవరైతే పాటిస్తారో వారు ఖచ్చితంగా సన్మార్గంలో నడిచినట్లే. వారు గొప్ప వ్యక్తులుగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఇహమందు వారు గౌరవ మర్యాదలు పొందుకోవటంతో పాటు పరమందు కూడా వారు మోక్షాన్ని పొందుకోగలుగుతారు. అంతటి ప్రాధాన్యత బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలకు ఉంది. అయితే ఈ యొక్క పవిత్రమైనటువంటి బుద్ధ పౌర్ణమి రోజు ఇంట్లోని స్త్రీలు ఎవరూ కూడా మాంసాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు. చివరికి మీరు ఎగ్స్ కూడా వండకూడదు. ఈ విధంగా మీరు ఆ రోజు నాన్ వెజ్ తీసుకున్నారంటే, అంటే మాంసాహారం కానీ చివరికి గుడ్లు తినటం కానీ చేశారంటే అది మహాపాపం. ఎందుకంటే గౌతమ బుద్ధుడు ఎన్నో మంచి సూక్తులను ప్రజలకు వివరించాడు. అయితే ఈ రోజు గౌతమ బుద్ధుడి యొక్క జయంతి. గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి 3 ముఖ్యమైన సంఘటనలు జరిగిన రోజు ఈ యొక్క బుద్ధ పౌర్ణమి రోజు. ఈ బుద్ధ పౌర్ణమి రోజు పొరపాటున కూడా స్త్రీలు ఇంట్లో మాంసాహారాన్ని కాని గుడ్డును కాని వండుకున్నారంటే మహాపాపం కలుగుతుంది. కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. మీ జీవితంలో అనేక రకాల కష్టాల పాలు కావటానికి మీకు మీరే మార్గం వేసుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా మాంసాహారాన్ని ఈ రోజున వండుకోకూడదు. ఎవరూ కూడా మాంసాహారాన్ని తినకూడదు. కొంతమంది ఇంట్లో వండుకోకపోయినా పర్వాలేదు, బయటికి వెళ్ళైనా తినొచ్చు అని భావిస్తూ ఉంటారు. కానీ ఈ బుద్ధ పౌర్ణమి రోజున మాంసాహారాన్ని కూడా మీరు తినకూడదు. మాంసాహారాన్ని తిన్నారంటే మాత్రం కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. ఉడకబెట్టిన ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు, పప్పులు ఈ రోజున వండుకోవటం అనేది ఉత్తమం. అలాగే బుద్ధుడి ఉపదేశాలను పాటిస్తామని ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. మంచి మార్గంలో వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. మీ జీవితంలో మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు. చూశారు కదండి, బుద్ధ పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఆ రోజు ఎటువంటి నియమాలు పాటించాలి, ముఖ్యంగా స్త్రీలు వండకూరనటువంటి కూర ఏంటి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.